14 వరకు 13, 14 వచనాలు మరలా చదువుతున్నా. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులు ఎత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైనా నన్ను కరుణించుము అని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును అనియు, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడుననియు చెప్పాను. కృప కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, మీకు వందనాలు. మీరు మాట్లాడే దేవుడిగా ఉన్నారు. అందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఉదయ కాలము మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం ప్రభువా. నిలువబడిన మీ దాసుని మీ శిలువ చాటును మరుగుపరచండి, బలమైన సాధనముగా వాడుకోనండి. ఇప్పుడున్న ప్రతి ఒక్కరికి వినగల చెవి, వాక్యమును అర్థం చేసుకున్న హృదయము, వాక్యమును భద్రపరుచుకున్న హృదయమును ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభువా. ప్రతి ఒక్కరు నాయన వాక్యము వినుట మాత్రము కాక వాక్యమునకు లోబడి జీవించు భాగ్యమును ప్రతి ఒక్కరికి దయచేయండి. ఈ కాలం నన్ను మమ్మల్ని మీ పరలోక సింహాసనం నుండి దర్శించమని, మీ మాటలను ఆయన మా జీవితాలకు అన్వయించుకొని కృపను మాకు దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో విన్నపములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ వాక్యానికి చివరిగా యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే, తనను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును. ఇది యేసుక్రీస్తు వారు చెప్తున్న మాటలు. ఈ వాక్య భాగములో ముందు మనకు పరిసయ్యుడు కనపడుతున్నాడు. పరిసయ్యుడు చేసిన ప్రార్థన మనం చూసాం. పరిసయ్యుడు, సుంకరి ఇద్దరు ప్రార్థన చేయడానికి వచ్చారు. వారిద్దరిలో పరిసయ్యుడు చేసిన ప్రార్థన చూడండి, 11వ వచనం నుండి మనం చూస్తాం. పరిసయ్యుడు నిలువబడి, దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుష్యుల వలనైనను, పక్కనే సుంకరి కూడా ఉన్నాడు కదా, ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నాను అని తనలో తాను ప్రార్థించుచుండెను. ఈ ప్రార్థనలో మనకేం కనపడుతుంది? అంతా స్వనీతి, గర్వం, ప్రక్కన వాళ్ళని కించపరిచే స్వభావం, తనను తాను హెచ్చించుకునే స్వభావం, ఇవన్నీ ఈ చిన్న ప్రార్థనలో మనకు కనపడుతున్నాయి. స్వనీతి దేవునికి ఇష్టం ఉండదు. స్వనీతి అంటే ఇంగ్లీష్లో సెల్ఫ్ రైచియస్నెస్ అంటారు. తనను తానే గొప్పవాడిని అనుకోవటం, తనను తానే నీతిమంతుడిని చెప్పుకోవటం, తనకు తానే నేను మంచివాడిని చెప్పుకోవటం, తనకు తానే హెచ్చించుకోవటం అన్నమాట. ఇతరుల కంటే నేను గొప్పవాడిని. చూడండి ఎంతమందిని అక్కడ ఆయన అది పోల్చుకుంటున్నాడో. నేను చోరులను అంటే దొంగల వలె నేను ఉండలేదు, అన్యాయస్తుల వలె నేను ఉండలేదు, వ్యభిచారుల వలె నేను ఉండలేదు, ఈ సుంకరిలాగా కూడా నేను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు ప్రభువా అని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు అంతరంగమును పరిశోధించే దేవుడు, దేవుడు హృదయాలను చూసే దేవుడు, నోటి మాటలను చూసే దేవుడు కాదు, లేకపోతే పై రూపాన్ని చూసి సంతోషించే దేవుడు కాదు. దేవునికి స్వనీతి అస్సలు ఇష్టం ఉండదు. దేవునికి అది అసహ్యం. ఎందుకంటే ఆయన మనిషి కాదు,
మనలాంటి మనిషి అయితే పై రూపాన్ని వాళ్ళ మాటలను చూసి పడిపోవచ్చు మనం. కానీ దేవుడు మాటలతోటి పడిపోయే దేవుడు కాదు. హృదయాలను చూచి, హృదయాలను పరిశోధించి, హృదయములో ఉండు దానిని బట్టి మనకు తీర్పు తీర్చు దేవుడు. లూకా సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో ఒక చక్కని మాట యేసుక్రీస్తు ప్రభువారు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నారు. చూడండి, మీరు మనుష్యుల ఎదుట నీతిమంతులని అనిపించుకొనువారు, కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. గాడ్ నోస్ యువర్ హార్ట్. దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషుల ఎదుట మీరు నీతిమంతులని పిలిపించుకుంటున్నారు, నీతిమంతులుగా మీరు చలామణి అవుతున్నారు, కానీ దేవుడు హృదయములను ఎరుగును. మనుష్యులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. మనుషులు గొప్పగా ఎంచేది ఈ లోకములో పై రూపాలను, పై మాటలను, పై పనులను గొప్పగా ఎంచుతారు. అందరికీ కనపడే విధంగా ఒక 10,000 సంచిలో వేశారనుకోండి, 10,000 వేస్తున్నాడు, గొప్ప సంగతి అనుకుంటారు. కనపడే విధంగా పనులు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అందరికీ తెలియాలని పనులు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. పేర్లు వేయించుకోవాలని తహతహలాడేవాళ్ళు చాలామంది ఉంటారు. గొప్ప మరి మాకు పేరు ప్రతిష్టలు రావాలా, మా పేరు చిరకాలము కనపడాలా అందరికీ అని కొంతమంది అటువంటి పనులు చేస్తూ ఉంటారు. దేవునికి అటువంటి ఇష్టం ఉండదు. మనుషుల ఎదుట మనం చాలా బాగా ఉండవచ్చు, మనుషులు మనల్ని ఎంతో గౌరవించవచ్చు, ఎంతో ఘనపరచవచ్చు, సన్మానించవచ్చు మనల్ని ఈ లోకంలో. కానీ దేవుడు చూసేది మాత్రము మన హృదయాన్నే. మనం పరిశీలించుకోవాల్సినది మన హృదయాన్ని మాత్రమే. దేవుని ఎదుట నా హృదయము ఎలా ఉంది? మనుషుల ఎదుట బాగానే కనపరుచుకుంటున్నావు, మంచిది, కానీ నీ హృదయము దేవుని ఎదుట ఏ విధంగా ఉన్నది? అది మనం పరిశీలించుకోవాల్సిన విషయం. హౌ ఈజ్ మై హార్ట్ బిఫోర్ గాడ్? దేవుని ఎదుట మన హృదయానికే వాల్యూ. మన శరీరానికి, మన రూపానికి, మన మాటలకు ఏ వాల్యూ లేదు దేవుని దృష్టిలో. కేవలము మన హృదయమును దేవుడు చూస్తాడు. దేవునికి అవసరమైనది మన హృదయమే. మనుషుల ఎదుట మనం ఏదో ఘనులమని చూపించుకుంటా ఉంటాం, గొప్పలు చెప్పుకుంటా ఉంటాం. హృదయములో ఉండు దానిని బట్టి నోరు మాటలాడునని వ్రాయబడింది. హృదయములో ఏది ఉంటే అదే మాట్లాడుతూ ఉంటారు. చాలామంది డంబాలు పలుకుతూ ఉంటారు. కానీ వాక్యం రాయబడతా ఉంది, నేత్రాశ, శరీరాశ జీవపు డంబము అంటాడు. జీవపు డంబము. జీవితాన్ని గురించి గొప్పలు చెప్పుకునేవాళ్ళు, జీవితాన్ని గురించి అతిశయించేవాళ్ళు, గర్వపు మాటలు మాట్లాడేవారు, వాళ్ళని గురించే వ్రాస్తున్నాడు. హృదయంలో ఏమీ లేకుండా నోరు తనంతట ఏది మాట్లాడలేదు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9-10 వచనాలు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. దాన్ని గ్రహింపగలవారెవరు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయములను పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. హృదయాలను పరిశోధించే దేవుడు ఆయన. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేస్తాడంట దేవుడు. హృదయాలను పరిశోధించి, హృదయాలను పరిశీలించి, పరీక్షించి. ది హార్ట్ ఈజ్ డిసీట్ఫుల్ అబౌవ్ ఆల్ థింగ్స్ అని రాశాడు ఇంగ్లీష్లో. అండ్ బియాండ్ క్యూర్. హృదయము ఘోరమైన వ్యాధి కలది. దాన్ని బాగు చేయటానికి వీలు లేదు. హూ కెన్ అండర్స్టాండ్ ఇట్? ఎవరు దాన్ని అర్థం చేసుకోగలరు? దానికి ఉన్న వ్యాధి మనకు అర్థం కాదు. ఎందుకంటే మనం అన్నీ మంచి అనుకుంటాం, మనం చేసే ప్రతిదీ మంచిదే అనుకుంటాం. నేను ఇది చేస్తున్నాను కాబట్టి ఇది మంచిది అనుకుంటాం. కానీ దేవుని దృష్టిలో అది చెడ్డదేమో. మనకు మంచిగా తోచింది దేవునికి ఇష్టం ఉండదేమో, ఇష్టం ఉండని సంగతేమో మనకు తెలియదు.
అందుకనే హృదయాన్ని గురించి బైబిల్ గ్రంథంలో ఇటువంటి మాటలు వ్రాయబడి, హృదయము బహు మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది. ఇదే మనిషి వీక్నెస్ అన్నమాట. చూపించుకోవటం, గొప్పలు చెప్పుకోవటం, నేను అందరికన్నా గొప్పవాడిని అనుకోవటం, ఇది దేవునికి చాలా అసహ్యం. నేను అందరికన్నా నీతిమంతుడిని, అందరికన్నా పవిత్రుణ్ణి, పరిశుద్ధుణ్ణి, నాకంటే వాళ్ళు తక్కువ వారు అనుకోవటము దేవునికి అసహ్యం. మానవ మాత్రులు మనం అన్ని విషయాల్లో మనం పడిపోతూ ఉంటాం, మనకు తెలియదు. కానీ బయటకు వచ్చేటప్పటికి మనం ఎట్లా కనపరుచుకుంటామంటే మనకంటే నీతిమంతులు లేరు అనుకుంటాం. మనకంటే నీతిమంతులు ఎవరు లేరు. స్వనీతి సెల్ఫ్ రైచియస్నెస్ ఈజ్ వెరీ డేంజరస్. ఈ సెల్ఫ్ రైచియస్నెస్ అనేది చాలా 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 భయంకరమైన పాపం. యేసయ్య ఒక ఉపమానం చెబుతున్నారు. ఎవరి కోసం ఈ ఉపమానం చెప్తున్నారు గమనించండి. 9వ వచనంలో వ్రాయబడింది, ఎవరి కోసం ఈ ఉపమానం? తామే నీతిమంతులమని తమను నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. లోకంలో జరుగుతున్నది ఇదే. తామే నీతిమంతులము, తామే పరిశుద్ధులము, తామే పవిత్రులము, మిగిలిన వాళ్ళందరూ పాపులు అనుకునే వారు ఈ లోకంలో ఉన్నటువంటి వారి కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ ఉపమానం చెప్తున్నారు. అది ఈరోజు వచ్చిన సమస్య కాదు, ఈ డినామినేషన్స్ వచ్చిన తర్వాత వచ్చిన సమస్య కాదు. ఇది ఎప్పటి నుంచి ఉందో చూడండి. యేసు ప్రభు కాలం నుంచే ఈ సమస్య మనకు కనపడుతుంది. తామే నీతిమంతులని తమను నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో, ఇతరులను తృణీకరించేవారు, తామే నీతిమంతులని గర్వించే వారి కొరకు యేసయ్య ఉపమానం చెప్తా ఉన్నారు. తమను తామే హెచ్చించుకునే వారి కొరకు యేసయ్య ఈ ఉపమానం చెప్తున్నారు. తమను గురించి తాము గొప్పలు చెప్పుకునే వారి గురించి యేసయ్య ఉపమానం చెబుతున్నారు. డాంబికుల గురించి యేసయ్య ఉపమానం చెబుతున్నారు. ఇద్దరు ప్రార్థన చేయటానికి వెళ్ళారంట. వాళ్ళిద్దరిని మనం పరిచయం చేసుకోవాలా, లోతుగా పరిచయం చేసుకోవాలా. పరిసయ్యుడు, సుంకరి, వారి బ్యాక్గ్రౌండ్స్ కొంచెం మనం తెలుసుకుంటే మనకు మంచి. దేశీయ దినాల్లో యూదా మతములో రకరకాల శాఖలు, ఈరోజులాగే డినామినేషన్స్ అన్నమాట. ఆ రోజు కూడా ఇటువంటి పరిస్థితి ఉంది. వారు రకరకాలుగా పరిసయ్యులు, సద్దూకయ్యులు, శాస్త్రులు, హెరోదీయులు, జలోతీయులు, రకరకాల తెగలు ఉండేవాళ్ళు. వీళ్ళందరిలో పరిసయ్యులు చాలా ప్రాముఖ్యత కలిగిన వాళ్ళు. పరిసయ్యులకి చాలా గౌరవం ఉండేది సమాజంలో. వాళ్ళని చాలా హై రెస్పెక్ట్తో వాళ్ళని చూసేవాళ్ళు అన్నమాట. చాలా గౌరవించేవాళ్ళు. మతపరంగా చాలా నిష్ఠ కలిగిన వాళ్ళు పరిసయ్యులు, చాలా నిష్ఠ కలిగిన వారు. ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించడానికి ప్రయత్నము చేసేవాళ్ళు అన్నమాట. అంతేకాదు ప్రజల చేత బహుగా గౌరవించబడేవాళ్ళు, మంచి పేరు ప్రతిష్టలు కలిగిన వారు, చాలా పలుకుబడి, చాలా ప్రఖ్యాతులు వాళ్ళు కలిగిన వారు అన్నమాట. దేవుని సంబంధమైన విషయాల్లో బహుజాగ్రత్త కలిగిన వారు, బహుజాగ్రత్త. ఎందుకంటే పరిసయ్యుడు ఇందాక చేసిన ప్రార్థనలో మనం చూసాం కదా, వారమునకు 2 మారులు నేను ఉపవాసం ఉంటున్నానయ్యా, అంతేకాదు నా సంపాదన అంతటిలో నేను 10వ వంతు చెల్లించుచున్నాను. చాలా చాలా పర్టికులర్ అన్నమాట. దశంభాగం విషయంలో చాలా పర్టికులర్ వాళ్ళు. అంతేకాదు ఉపవాసం విషయంలో చాలా పర్టికులర్. దశంభాగ విషయంలో అతి జాగ్రత్త అన్నమాట. ఎందుకంటే వాళ్ళు అన్నిట్లో దశంభాగం, వాళ్ళ రాబడి ఏది ఉంటేదండి వాళ్ళు చూడండి. వాళ్ళు బైబిల్లో మనకి కనపడుతూ కొన్ని సందర్భాల్లో పుదీనాలో ఇచ్చేవాళ్ళంట, సోపులో ఇచ్చేవాళ్ళంట, జీలకర్రలో కూడా దశంభాగం తీసేవాళ్ళు. చూడండి వాళ్ళు ఎంత నిష్ఠ కలిగిన వాళ్ళు, చాలా జాగ్రత్త కలిగిన వారు దేవుని విషయంలో. పారంపర్యాచారాలు ఉంటాయి చూడండి. యూదులు అంటే వాళ్ళకి కొన్ని ఆచారాలు ఉండేవి, వాళ్ళు ఖచ్చితంగా పాటించవలసిన నియమాలు ఉండేవి. ఆ పారంపర్యాచారాలు ఆది నుండి వారు ఏదైతే ధర్మశాస్త్రము వారికి ఇవ్వబడినది మొదలుకొని వారు ఏ పారంపర్యాచర్యాలనైతే వారు పాటిస్తూ ఉన్నారో వాటి విషయంలో చాలా ఆసక్తి కలిగిన వారు, చాలా ఆసక్తి కలిగిన వారు.
అంతేకాదు ధర్మశాస్త్రంలో లేని వాటిని కూడా కొన్ని యాడ్ చేసి పాటిస్తున్న వాళ్ళు. అంటే వాళ్ళు మేము నీతిమంతులము, మేము గొప్పవాళ్ళము, మేము పవిత్రులము, పరిశుద్ధులము, అందరికంటే మేమే దేవుణ్ణి దగ్గరగా వెంబడిస్తున్న వాళ్ళమని చెప్పుకోవటానికి వాళ్ళు ఈ పనులన్నీ చేసేవాళ్ళు. రెండో వైపు సుంకరులు, ట్యాక్స్ కలెక్టర్స్. సుంకరులు ఎవరంటే వాళ్ళు కూడా యూదులే. రోమీయులు ట్యాక్స్ విధించారు. ట్యాక్స్ కట్టాల్సింది ఎవరు? యూదులు కట్టాలా. ట్యాక్స్ కట్టాల్సింది యూదులు, కానీ ట్యాక్స్ కట్టాల్సింది ఎవరికి? రోమీయులకి. రోమీయులకి ట్యాక్స్ కడుతున్నారు. మరి ట్యాక్సులు వసూలు చేస్తుంది ఎవరు? యూదులే. రోమీయులు విధించిన ట్యాక్స్ని యూదుల దగ్గర వసూలు చేసి రోమీయులు కడుతున్నారు. మరి ట్యాక్స్ వసూలు చేసేవాళ్ళు మరి ఎందుకు వాళ్ళకి అటువంటి తక్కువ పేరు, ఎందుకు వాళ్ళకి అంత గౌరవం లేని పరిస్థితి అంటే ట్యాక్స్ కట్టించుకునే వాళ్ళు న్యాయముగా లేరు. అక్రమం అన్నమాట, అక్రమము. ట్యాక్స్ విషయంలో వాళ్ళ ఇష్టము ఎంత విధిస్తే అంత కట్టించుకోరు. వాళ్ళ ఇష్టం వచ్చినంత కట్టించుకుంటారు. ఎదుటి వాళ్ళని బెదిరించి. యూదుల దృష్టిలో సుంకరులు అనేవాళ్ళు పాపులన్నమాట. ఎందుకంటే అక్రమముగా వాళ్ళు వసూలు చేస్తున్నారు. కట్టించుకోవాల్సిన దానికన్నా ఎక్కువ కట్టించుకుంటున్నారు. మరి తనామన ఏమీ లేదనమాట అందరి దగ్గర. జక్కయ్య మనకు ఒక మంచి ఉదాహరణ. జక్కయ్య గురించి బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన ఆయన అంటాడు, అయ్యా ఎవరి దగ్గరైనా నేను అన్యాయముగా నేను తీసుకుంటే 4 అంతలు చెల్లిస్తారు ప్రభువా అన్నాడు. అన్యాయం తీసుకున్నాడనే కదా అర్థం. అన్యాయముగా తీసుకున్నాను కాబట్టి నేను 4 అంతలు తీసుకున్న దానికి 4 అంతలు నేను చెల్లిస్తాను. చాలా మందిని మోసం చేసి ఉంటాడు. చాలా మందిని మరి దారుణంగా వాళ్ళ దగ్గర లేకపోయినా బలవంతంగా తీసుకొని ఉంటాడేమో. అందుకే మరి చాలా మందికి, యూదులకి వీరంటే చాలా చిన్న చూపు, వీరంటే చాలా అసహ్యం. యూదులై ఉండి తమ సొంత వారినే అన్యాయముగా అక్రమంగా హింసిస్తున్నారు అని చెప్పి వారికి చాలా చాలా అసహ్యం అన్నమాట. అందుకే వారు అనుకునేవారు, యూదులు కుక్కగానైనా పుట్టొచ్చు కానీ సుంకరిగా ఎట్టి పరిస్థితుల్లో పుట్టకూడదు అనుకునేవాళ్ళంట. సుంకరిగా పుట్టకూడదని అంత నీచమైన స్థానం అన్నమాట వాళ్ళది. దేవాలయంలో లేకపోతే సునగోగులోకి వారికి ప్రవేశం లేదు. ఒక తీర్మానం రాసేశారు, సుంకరులు దేవాలయంలో ప్రవేశించకూడదు. వాళ్ళు మన వారిని దోచుకుంటున్నారు, దొంగలు వాళ్ళు, హింసిస్తున్నారు వాళ్ళని లోపలికి ప్రవేశించని అటువంటి వ్యక్తి మరి ఇక్కడ ప్రార్థన చేయడానికి వచ్చేటటువంటి వ్యక్తి దేవాలయంలోకి వెళ్ళటానికి ధైర్యము చాలక దూరముగా నిలవబడి ప్రార్థన చేస్తున్నాడు. పరిసయ్యుడు దేవాలయములోనికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. వాళ్ళు ఏం ప్రార్థన చేశారో మనం చదివాము. మరి పరిసయ్యుడు చేస్తున్న ప్రార్థన అంతా స్వనీతితో నిండిపోయిన ప్రార్థన, తనను తాను గొప్ప చేసుకుంటున్న ప్రార్థన, తనను తాను హెచ్చించుకుంటున్న ప్రార్థన, ఇతరులను తక్కువగా నీచముగా చూస్తూ చేస్తున్న ప్రార్థన. అందరికంటే గొప్పవాడిని అనుకుంటున్నాడు. తాను ఇస్తున్న దశమ భాగాల గురించి, కానుకల గురించి, తాను చేస్తున్న మంచి మంచి పనుల గురించి దేవునికే చెప్తున్నాడు. ప్రార్థన అంటారా దాన్ని? ప్రార్థన ఎటువంటి పరిస్థితుల్లో అది ప్రార్థన కాదు. సెల్ఫ్ డబ్బా అంటారు చూడండి, అది సెల్ఫ్ డబ్బా. తనను గురించి తాను గొప్పలు చెప్పుకుంటా ఉన్నాడు. ఆయన ఎంత మంచివాడో, ఎన్ని గొప్ప కార్యాలు చేస్తున్నాడో, ఎంత నిష్ట కలిగి ఉంటున్నాడో దేవునికి తెలుసు కదా. దాన్ని మళ్ళీ దేవునికే చెప్పుకుంటున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడో చెప్పుకోవటానికే దేవుని సన్నిధికి వచ్చినట్టుంది. అటువంటి వ్యక్తి గురించి ఇక్కడ వ్రాయబడి, యేసయ్య ఈ పరిసయ్యుల జీవితాన్ని, వాళ్ళ బ్రతుకునంతా మత్తయి సువార్త 23వ అధ్యాయములో వారిని ఏకిపారేస్తాడు యేసయ్య. పరిసయ్యుల జీవితాలు, వారి హృదయాలను ఎరిగినవాడు కదా యేసయ్య. అందుకనే వారి గురించి, వాళ్ళ జీవితాన్ని గురించి మత్తయి 23వ అధ్యాయంలో చక్కగా వ్రాయబడింది. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. వాళ్ళు చేసే పనులు అన్నీ వేషధారణ.
పైకి చూపించుకోవడానికి మాత్రమే కానీ హృదయపూర్వకముగా చేసేవి ఎంత మాత్రము కాదు. దేవునికి చేయాలని చేసేవి ఎంత మాత్రము కాదు. తమ గొప్పలు చెప్పుకోవడానికి, ఇతరులు చూడటానికి చేసే కార్యాలన్నమాట. పైకి ఒక జీవితము, లోపల ఇంకొక జీవితము. పబ్లిక్ లైఫ్, ప్రైవేట్ లైఫ్ రెండు కాంట్రాస్ట్ అన్నమాట. రెండు ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయి, ఒకదానికొకటి పొంతన లేదన్నమాట. సెల్ఫ్ రైచియస్నెస్ ఈజ్ వెరీ వెరీ డేంజరస్. చాలా భయంకరం, చాలా ప్రమాదకరమైనది. అది ఏమొచ్చినా పర్వాలేదు, కానీ ఈ సెల్ఫ్ రైచియస్నెస్ అనేది వచ్చిందంటే మనిషి నాశనమే. యోబు నీతిమంతుడని, యోబు గురికి ఎన్నో టైటిల్స్ ఉన్నాయి. ఏనాడు యోబు నేను నీతిమంతుడని చెప్పుకోవాలా? యోబు గురించి సాక్ష్యం ఇచ్చింది ఎవరు? దేవుడిచ్చాడు సాక్ష్యం. యోబు 1వ అధ్యాయం 1వ వచనం. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడును, న్యాయవంతుడును, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. ఈ మాట చాలాసార్లు రిపీట్ చేస్తూ ఉంటాడు దేవుడు. రిపీట్ చేస్తాడు. చూడండి 2వ అధ్యాయంలో మరలా 3వ వచనములు కావాలి. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును, న్యాయవంతుడునై, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వారు ఎవరునూ లేరు. చూడండి ఎంత గొప్ప సాక్ష్యం. యోబు ఏనాడు తనని గురించి ఆ గొప్పలు చెప్పుకోవాలా? నేను యథార్థవర్తనుడిని, న్యాయవంతుడిని, దేవుని దృష్టిలో నేను గొప్పవాడిని, నేను యెహోవా యందు భయభక్తులు కలిగి జీవిస్తున్న వాడిని, నా వంటి వారి భూమి మీద ఎవరూ లేరని ఏనాడు తనని గురించి తాను చెప్పుకోవాలా? కానీ దేవుడు ఆయన్ని చూశాడు, ఆయన హృదయాన్ని చూశాడు. ఆయన గురించి గొప్ప సాక్ష్యము సాతానుతోనే ఆర్గ్యూ చేస్తా ఉన్నాడు. ఇటువంటి సాక్ష్యం ఆయన పొందుకున్నాడు. కానీ దానికి వ్యతిరేకముగా ఇక్కడ పరిసయ్యుడు తనను తానే హెచ్చించుకుంటా ఉన్నాడు. ఈ సెల్ఫ్ రైచియస్నెస్ ఏం చేస్తుందంటే ఒక మనిషిని గర్వముతో నింపేస్తుంది. గర్వము వారిలోకి వచ్చిందంటే తర్వాత ఏమవుతుంది? నాశనమునకు ముందు గర్వము నడుచును. ప్రైడ్ గోస్ బిఫోర్ డిస్ట్రక్షన్. నాశనం అన్నమాట. నాశనం అవటానికి ముందు స్వనీతి ప్రారంభమవుతుంది. గర్వం ఒక మనిషిని పాడు చేయటానికి ముందు స్వనీతితో అది ప్రారంభమవుద్ది. స్వనీతి మన గురించి మనం గొప్పలు చెప్పుకోవటం. పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడచును అని రాశాడు. పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు. లూసిఫర్ గురించి పోయిన వారం కూడా జ్ఞాపకం చేశాను. ప్రైజ్ అండ్ వర్షిప్ లీడర్. పరలోకంలో దేవుని సన్నిధిలో ప్రధాన దూతలు 4 ఉంటారు. ఆర్కేంజల్స్ అంటారు వాళ్ళని. ఆర్కేంజల్స్ పేర్లు మిఖాయేలు, రఫాయేలు, లూసిఫర్, గబ్రియేల్. లూసిఫర్ వీళ్ళల్లో మరి ఒకడే కదా, ఈ 4లో ఒకడు కదా. మరి ఎవరికి రాని ఆలోచన మరి లూసిఫర్కి ఎందుకు వచ్చిందో తనను తాను హెచ్చించుకున్నాడు. దేవుని కంటే గొప్పవాడిని అయిపోవాలనుకున్నాడు. దేవునితో సమానంగా ఉండాలని కోరుకున్నాడేమో. సృష్టికర్తతోనే సమానముగా ఉండాలని అనుకున్నాడు. పాతాళములో ఒక మూలకు పడద్రోయబడ్డాడని వాక్యం తెలియజేస్తా ఉంది. అంత గొప్ప ఘనత దేవుడు ఆయనకిస్తే గర్వించినాడు. లూసిఫర్ గర్వించాడు. ఆయనకు తర్వాత పెట్టబడిన పేరు అపవాది, సాతాను. టైటిల్స్ తోటి ఎట్లా మారిపోయింది. ఒక వ్యక్తిని గర్వము ఎంతగా నాశనము చేస్తుందో మనం చూస్తున్నాం. నాశనం అయిపోయాడు. లూసిఫర్ అనే ప్రధాన దూత ఆర్కేంజల్ నాశనం అయిపోయాడు. సాతానుగా పేరు పొందాడు. అందుకనే మనం ఆలోచించవలసిన విషయము, నీలో గర్వము ఉంది అంటే అది దేవుని లక్షణం ఎంత మాత్రము కాదు. నీలో స్వనీతి ఉందంటే అది దేవుని లక్షణం ఎంత మాత్రము కాదు. అది ఖచ్చితంగా అపవాది లక్షణం. ఖచ్చితంగా నీవు
అపవాది సంబంధివే. గర్వము మనలో ఉంటే, స్వనీతి మనలో ఉంటే మనము ఎంత మాత్రము దేవుని బిడ్డలం కాలేము. దేవుని మనస్సు మనం అర్థం చేసుకోవాలా. దేవుని బిడ్డలంగా మనం ఉండాలంటే మనం ఎటువంటి జీవితం జీవించాలి? యేసయ్య అంటారు చూడండి, ఆయన గుణము ఏంటంటే మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనములో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క గుణగణాలు అక్కడ వ్రాయబడ్డాయి. నేను సాత్వికుడను, దీన మనస్సు కలవాడను. మీరు నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. నేను సాత్వికుడను, దీన మనస్సు కలవాడను. యోధి కాలం దేన్ని బట్టి నువ్వు గర్విస్తూ ఉన్నావు? నీ దగ్గర ఏముందని నువ్వు గర్విస్తూ ఉన్నావు? కొంతమంది తమకున్న బలాన్ని బట్టి, కొంతమంది తమకున్న ఆరోగ్యాన్ని బట్టి, కొంతమంది తమ దగ్గర ఉన్న డబ్బును బట్టి, కొంతమంది తమకున్న పేరు ప్రతిష్టలను బట్టి, కొంతమంది తమ ప్రొఫెషన్ను బట్టి, కొంతమంది తమ అందాన్ని బట్టి, కొంతమంది తమ శక్తి సామర్థ్యాలను బట్టి, కొంతమంది తమకున్న మంచి ఉద్యోగాన్ని బట్టి, కొందరు వారికి ఉన్న ఆస్తి పాస్తులను బట్టి గర్విస్తూ ఉంటారు. ఆ దినాల్లో కూడా ఉంది, రాశాడు కీర్తనాకారుడు, కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయించుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయిద్దాం. గర్వించడానికి ఏమీ లేదు మన దగ్గర. ఈ లోకంలో చాలామంది రకరకాలుగా గర్విస్తూ ఉంటారు. యువతి కాలం నువ్వు దేనిని బట్టైనా నువ్వు గర్విస్తున్నావా? నీకున్న దేని గురించైనా నువ్వు గర్విస్తూ ఉన్నావా? క్షణములో మాయమైపోద్ది. జాగ్రత్త, క్షణములో మాయమైపోద్ది. నీ దగ్గర ఏమున్నప్పటికీ గర్వం అనేది చాలా భయంకరం. గర్వము ఏం చేస్తుంది అంటే మనుషులను గ్రుడ్డివాళ్ళని చేస్తుంది, గ్రుడ్డివాళ్ళని. బైబిల్ అందుకే ఆ మాట వాడారు, గర్వాంధులు అనే మాట రాశారు. గర్వాంధులు అంటే గర్వముతో కళ్ళు మూసుకుపోయిన వారన్నమాట. గర్వంతో ఎదుటి వాటిని చూడలేని వారన్నమాట. అహంకారులైపోతారు. ఎవరిని లెక్క చేయరు, ఎవరికి లోబడరు. తాము చెప్పిందే రైట్ అంటారు, తాము చెప్పిందే వేదం అంటారు. ఇటువంటి వారి గురించి వ్రాయబడింది, గర్వాంధులు. యోధి కాలము నీ స్థితి ఏదైనా కావచ్చు, నీ హోదా ఎంత పెద్దదైనా కావచ్చు, నీకున్న పేరు ప్రతిష్టలు ఎంత గొప్పవైనా కావచ్చు, నువ్వు ఎంత మంచి ఉద్యోగస్తుడివైనా కావచ్చు, నీ జీతము పెద్ద జీతమే కావచ్చు. గర్వాన్ని నీ దగ్గరకు రానివ్వద్దు. గర్వానికి నీ జీవితంలో చోటు ఇవ్వద్దు. అది నిన్ను భయంకరంగా నాశనం చేస్తుంది. జాగ్రత్త. కానీ మనల్ని గర్వించమని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. మీరు గర్వించండి, అతిశయించండి. దేన్ని బట్టి? చూడండి, వాక్యాన్ని చూడండి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23, 24 వచనాల్లో వ్రాయబడింది. దేన్ని బట్టి మనం గర్వించాలా? మనకున్న వాటిని బట్టి కాదు, మన దగ్గర ఉన్న హోదాను బట్టి కాదు, మన ఆస్తిపాస్తులను బట్టి కాదు, మన జీవితాన్ని బట్టి కాదు. అందరం బలహీనమే. ఏముంది మన దగ్గర గర్వించడానికి? ఏముంది గొప్పలు చెప్పుకోవడానికి మన దగ్గర? దేన్ని బట్టి గర్వించాలి? చూడండి, ఇర్మియా 9, 23, 24 వచనాలు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టియు, శూరుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. ఇంకా అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించవలెననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడను. ఉన్న వాటిని బట్టి గర్వించే వాళ్ళని గురించి దేవునికి సంతోషం ఉండదు. మనం సంతోషించవలసింది కేవలము మన దేవుని బట్టి మాత్రమే. ఎందుకంటే మనకి ఈ స్థితి ఇచ్చింది ఆయనే కదా. ఆయన లేకపోతే నీవు నేను ఎక్కడున్నాం? ఆయన ఇవ్వకపోతే ఈ స్థితి నీకు ఎక్కడి నుంచి వచ్చింది?
ఒకసారి ఆలోచించు, నీ పూర్వీకుల స్థితి ఏంటి, వారు ఎక్కడున్నారు, ఎక్కడి నుంచి నువ్వు ఎక్కడికి వచ్చావు ఊహించు ఒకసారి. ఎప్పుడు మన యొక్క పాత జీవితాన్ని, మన పాత బ్రతుకుని మర్చిపోకూడదు. ఏ స్థితి నుంచి ప్రభువు మనల్ని లేవనెత్తినాడో ఆ స్థితి మనం మర్చిపోకూడదు. ఆ స్థితి మనం మర్చిపోతే కృతజ్ఞులమైపోతాం. మనం దేవునికి ఎంత కృతజ్ఞత కలిగి ఉండవలసిన వారం మనం. ఏ స్థితిలో ఉన్నవారిని సమాజంలో ఏ స్థితిలో ఉంచాడు దేవుడు మనల్ని, ఎంత హెచ్చించాడు మనల్ని. మన వాళ్ళు అప్పుడు ఎంతో దీనులుగా ఉండేవాళ్ళు, ఎంతో దరిద్రులుగా ఉండేవాళ్ళు, అందరికీ వంగి 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 నమస్కారాలు చేయవలసిన వాళ్ళు, తల ఎత్తితే అవుట్, తల దించుకొని బ్రతకాల్సిన పరిస్థితి. మరి అప్పుడు అంతగా మన వాళ్ళు తగ్గించుకొని బ్రతికినారు కాబట్టి దేవుడు ఈ రోజున ఇంతగా మనల్ని హెచ్చించాడు. ఈరోజు ఉన్నత స్థానాలలో మనం ఉండగలుగుతున్నామంటే అది దేవుడిచ్చిన స్థితి, మనం సంపాదించుకున్న స్థితి కాదు. మన జ్ఞానాన్ని బట్టో, మనకున్న మరి బ్యాక్గ్రౌండ్ని బట్టో సంపాదించుకున్న స్థితి కాదు. అది దేవుడు కేవలము దేవుడిచ్చిన స్థితి. ఇది దేవుడు మన బ్రతుకులను మార్చినాడు, దేవుడు మన స్థితిని మార్చినాడు, దేవుడు మనల్ని ఈ లోకంలో ఘనపరిచినాడు. ఎందుకంటే మనం ఆయన్ని తెలుసుకున్నాం కాబట్టి, ఆయన బిడ్డలమయ్యాం కాబట్టి ప్రభువు మనల్ని ఇంతగా 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 హెచ్చించినాడు. గర్వించు, గర్వించు, అతిశయించు. దేన్ని బట్టి? నీ దేవుని బట్టి గర్వించు, నీ దేవుని బట్టి అతిశయించు, అతిశయించు. నీ దేవుని గొప్పలు చెప్పుకో, నీ దేవుని గురించి. ఎందుకంటే నీకు సమస్తాన్ని ఇస్తుంది ఆయనే, నిన్ను బ్రతికిస్తుంది ఆయనే, నీకు ప్రాణం ఇస్తుంది ఆయనే, నీకు ఊపిరినిస్తుంది ఆయనే. ఆయన జీవము నీలో ఉంది కాబట్టి ఈరోజు నీవు నేను బ్రతికున్నాం. ఆయన కాదు అంటే క్షణంలో మనం ఈ లోకంలో మాయమైపోతాం. వాక్యం మనకు తెలియజేస్తుంది, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు. నీవు నేను, నీకు నాకు ఉన్న స్థితి ఆయన లేకుండా కలుగలేదు. సమస్తము దేవుడు మనకు దయచేసిందే. నువ్వు కలిగినవన్నీ దేవుని చిత్తము అనుమతి లేకుండా నీవు పొందుకోలేదు, అవి నీకు అనుగ్రహించబడలేదు అని జ్ఞాపకం చేస్తున్నాను. వాట్ ఎవర్ యూ హ్యావ్ టుడే ఈజ్ జస్ట్ బికాస్ ఆఫ్ హిమ్. ఆయన కరుణించి కనికరించి నీకు ఈ స్థితిని అనుగ్రహించినారు. ఎందుకంటే హీఈస్ అవర్ ప్రొవైడర్, ఆయనే మనకు అన్ని అనుగ్రహించేవాడు. వాట్ ఎవర్ యూ హ్యావ్ టుడే ఈజ్ బై హిస్ గ్రేస్ ఓన్లీ. ఆయన కృపను బట్టి మనం పొందుకున్నాము, ఆయన కృపను బట్టే నీవున్నావు. జాగ్రత్త, అతిశయించొద్దు, గర్వించొద్దు, డంబాలు అసలే పలకొద్దు. మనం గొప్పవాళ్ళం ఎంత మాత్రం కాదు, మన దేవుడు గొప్పవాడు కనుక మనం గొప్పవాళ్ళం. ఆయనను బట్టి మనం గొప్పవాళ్ళం, కానీ ఆయన లేకుండా వీ హ్యావ్ నో వాల్యూ. ఎటువంటి వాల్యూ మనకు లేదు. మన దేవుడు మనకి వాల్యూ ఇచ్చినాడు, మన దేవుడు మనకి స్థితి ఇచ్చినాడు, మన దేవుడు మనకి ఘనత మనకి ఈ లోకంలో ఇచ్చినాడు. ఆయనను బట్టే మనం గర్వించాలా, ఆయనను బట్టే మనం అతిశయించాలి. చదివిన ఉపమానంలో పరిసయ్యుడు గర్వానికి సాదృశ్యముగా ఉంటే సుంకరిని గమనించండి. సుంకరి చేసిన ప్రార్థన ఏంటో గమనించండి. సుంకరి 13వ వచనం, అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులు ఎత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైనా నన్ను కరుణించుము అని పలికెను. పాపినైనా నన్ను కరుణించుము. ఆయన ప్రార్థన చేసిన విధానాన్ని గమనించండి. ఆయన ఆలయంలోకి లేకపోతే సునగోగలోకి వెళ్ళటానికి ఆయనకి అవకాశము లేదు. అందుకని ధైర్యము చాలలేదు. ఆయన మరి సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకు కూడా ధైర్యం లేదంట. ఎందుకంటే తను పాపం చేస్తున్నాడు కదా, తన వారినే మోసం చేస్తున్నాడు, తన వారి దగ్గర అక్రమంగా పన్నులు వసూలు చేస్తున్నాడు. పాపినని తాను గ్రహించి ప్రార్థన చేస్తున్నాడు. కన్నులెత్తుకు ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైనా నన్ను కరుణించుము అని పలికెను. చిన్న ప్రార్థనేనండి సుంకరి చేసింది, పెద్ద ప్రార్థన కాదు. పరిసయ్యుడు సుదీర్ఘమైన ప్రార్థన చేశాడు. తాను చేస్తున్న పనులన్నీ ఏకరవ పెడతాడు దేవుని సన్నిధిలో,
కానీ సుంకరి తను చేసిన పనులేమి ఏకరవ పెట్టట్లేదు, కానీ నేను పాపం చేశానని నాకు గుర్తిస్తున్నాడు. అయ్యా నేను పాపినయ్యా, నన్ను కరుణించు, కనికరించు, క్షమించని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. చిన్న ప్రార్థనే కానీ చాలా పవర్ఫుల్ ప్రార్థన, శక్తివంతమైన ప్రార్థన. పరిసైన ప్రార్థనలో హెచ్చించుకునే స్వభావము, గర్వము కనపడతా ఉంటే సుంకరి ప్రార్థనలో దీనత్వము, తగ్గింపు స్వభావము మనకు కనపడతా ఉంది. మన స్థితిని మనం గుర్తించటము చాలా అవసరం. We should know our condition. మన స్థితి మనకు తెలియాలా. గర్వం మనల్ని పడవేస్తే, నాశనం చేస్తే, తగ్గింపు స్వభావం మనల్ని ఏం చేస్తుంది తెలుసా? మనం ఊహించని ఎత్తులకు మనల్ని ఎక్కిస్తుంది. మనం ఊహించని స్థాయికి మనల్ని తీసుకుని వెళ్తుంది. ఎస్తేర్ అనే ఆమె ఒక సామాన్యురాలు. ఆమెకి ఏ బ్యాక్గ్రౌండ్ లేదు. ఆమె దగ్గర ప్రత్యేకమైన అర్హతలేమీ లేవు, కానీ దేవుని దృష్టిలో తగ్గించుకొని ఉంది. అంతే, దేవుని దృష్టిలో తగ్గించుకొని ఉంది. రాజు సన్నిధికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడికి కూడా తాను ఏ విధమైన స్పెషల్ అట్రాక్షన్లు కోరుకోవాలా. లోక సంబంధమైన అలంకారాల గురించి ఆమెకి ఏ శ్రద్ధ లేదు. లోక సంబంధమైన వాటిని ఆమె కోరుకోలేదు. తనను తాను ఎంతగా తగ్గించుకోవాలో అంతగా తగ్గించుకుంటా వచ్చింది. కానీ దేవుని దృష్టిలో ఆమె ఎంతగా హెచ్చించబడిందంటే, అక్కడున్న ఎంతోమంది అర్హులైన వారిని కాదని దేవుడు హృదయాలను చూసే దేవుడు, హృదయాలను పరిశోధించే దేవుడు, అంతరంగమును చూసే దేవుడు ఎస్తేరు యొక్క హృదయాన్ని గ్రహించి ఆమెని సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఊహించని స్థాయి అన్నమాట అది. ఎస్తేరు లోపలికి వెళ్ళేటప్పుడు నేను ఖచ్చితంగా రాణిగా అవుతానని అనుకుందా? షీ నెవర్ న్యూ దట్. నేను ఒక యూదురాలిని, ఒక సామాన్యురాలిని, తల్లిదండ్రులు కూడా లేరు, నా స్టేటస్ ఏం బాగలేదు, నేను రాణినట్టు అవుతాను. కానీ బాగున్నానన్నారు, వాళ్ళు తీసుకెళ్ళారు, వెళ్దాం అనుకుందా, కానీ రాణిని అవుతానని ఏనాడు అనుకోలా. కానీ ఆమె తగ్గింపు స్వభావము ఆమెని సింహాసనానికి ఎక్కించింది. పడిపోయిన స్థితి నుంచి మనల్ని లేవనెత్తుతుంది మన తగ్గింపు స్వభావం. గర్వము సాతాను నుండి వస్తే దీనత్వము ప్రభువు నుండి వచ్చింది. దీనత్వము ప్రభువు మనకు నేర్పిస్తున్నారు. పోయిన వారం మీకు చెప్పాను, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఏంటి యేసయ్య మనస్సు? ఆయన దాసుని స్వరూపము ధరించుకున్నాడు. అన్నీ ఉన్నవాడై ఉండి ఏమీ లేనివాడుగా, రిక్తునిగా మారాడు. విధేయత చూపించాడని వాక్యం తెలియజేస్తూ ఉంది. శిలువ మరణము పొందునంతగా తనను తాను తగ్గించుకున్నాడని వాక్యము వ్రాయబడతా ఉంది. గర్వము మనలను సాతాను స్వరూపంలోనికి మార్చేస్తుంది. దీనత్వము మనలను క్రీస్తు స్వరూపంలోనికి మార్చేస్తుంది. అదే పౌలు భక్తుడు రాస్తాడు, క్రీస్తు స్వరూపము మీలో ఏర్పడు వరకు నాకు మరలా ప్రసవ వేదన కలుగుతున్నది. ప్రసవ వేదన. ఎందుకంటే ఆ రూపము మీలో ఏర్పడాలని కదా నేను ప్రార్థిస్తున్నాను, ఆ రూపము మీలో ఏర్పడాలని కదా నేను కోరుకుంటున్నాను. అది ఏర్పడే వరకు నాకు మరలా ప్రసవ వేదన. మళ్ళీ పిల్లల్ని కనేటప్పుడు ఎంత బాధ ఉంటుందో అంత బాధ నేను అనుభవిస్తూ ఉన్నాను. మీలో ఆ రూపం రావాలా? మీలో పొరపాట్లు ఉన్నాయి, మీలో సమస్యలు ఉన్నాయి, మీరు తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. మిమ్మల్ని మీరు హెచ్చించుకుంటున్నారు, మిమ్మల్ని మీరు గొప్ప చేసుకుంటున్నారు. లోక సంబంధమైన ఆచారాలు ఎక్కువైపోయినాయి మీ దగ్గర, లోక సంబంధమైన ఆకర్షణలు ఎక్కువైపోయినాయి, లోకానికి బానిసలు అయిపోతా ఉన్నారు మీరు, అలంకారాలు ఎక్కువైపోతున్నాయి మీకు. బీ కేర్ఫుల్. పౌలు భక్తుడు హెచ్చరిస్తున్నాడు సంఘాన్ని, మీలో క్రీస్తు స్వరూపము ఏర్పడాలా. యేసయ్య ఎంతగా తనను తాను తగ్గించుకున్నాడో, ఎంతగా దేవునికి విధేయత చూపించినాడో, ఎంతగా దేవునికి లోబడినాడో అటువంటి స్వభావము రావాలని పౌలు భక్తుడు రాస్తాడు. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోండి.
యేసయ్య ఎట్లా ఉంటారో మీకు తెలియదు, యేసయ్యని మీరు చూడలేదు, ఆయన స్వభావం ఎట్లా ఉంటుందో మీకు తెలియదు, ఏ విధంగా బ్రతికిరాడో మీకు తెలియదు. ఆయన్ని పోలి నేను నడుచుకుంటున్నాను, యు ఫాలో మీ అంటున్నాడు. పరిసయ్యుడు సుంకరి ఇద్దరిలో ఎవరిలాగానే ఉన్నావు? ఈ ఉదయకాలం వారి ప్రార్థనలు మీకు చూపించాను, వారి జీవన విధానం మీకు చూపించాను, వారి గుణలక్షణాలు మీకు చూపించాను. ఎవరిలాగా ఉన్నావో నిన్ను నీవే పరిశీలన చేసుకో. నేను పరిశోధించేవాడిని కాను, పరిశీలించేవాడిని కాదు, పరీక్షించేవాడిని కాదు. మనల్ని మనమే పరీక్షించుకోవాలా, మనల్ని మనమే పరిశోధించుకోవాలా, మన బ్రతుకుని మనమే సరి చేసుకోవాలి. ఎవరో వచ్చి సరి చేయటానికి ఇదేమీ వస్తువు కాదు, ఇది ఒక జీవితం. ఒక జీవితం, జీవితాలను మనమే బాగు చేసుకోవాలి దేవుని సహాయంతో. దేవుని సహాయం అడుగుదాం. ప్రభువా, నా జీవితంలో నేను పరిసయ్యుని వలె గర్వించాను, మీకు ఇష్టం లేని బ్రతుకు బ్రతికాను ప్రభువా, నన్ను క్షమించండి అని ఈ ఉదయకాలం దేవునికి లోబడదాం. దేవుడు క్షమిస్తారు. తన స్వభావాన్ని మనలో మనకు రావటానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. దీనత్వం అనేది మనకు ఉండాల్సిన లక్షణం. దీనత్వం కలిగి ఉండాలి. ఎంత ఎదిగినా మనం ఒదిగే ఉండాలా. ఎంత ఉన్నత స్థితికి మనం వెళ్ళినా మనం తగ్గింపు స్వభావమే కలిగి ఉండాలా. ఎప్పుడు మనం గర్వించకూడదు, ఎప్పుడు మనం హెచ్చించుకోకూడదు. పోయిన వారం హేరోదును కూడా మీకు జ్ఞాపకం చేశాను. తనను గర్వించినాడంట. తాను దేవుని మహిమ పరచనందున ఆ క్షణంలోనే పురుగులు పడి చచ్చిపోయాడంట. అటువంటి స్థితి మనకు రాకుండా నిమిత్తము ఈ ఉదయకాలం దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మనల్ని మనము ఎంతగా తగ్గించుకుంటే అంతగా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. కాబట్టి మనం తగ్గించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తగ్గింపు స్వభావము మనల్ని యేసయ్య స్వరూపంలోనికి మార్చేస్తుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రభువుని అడుగుదాం, సహాయం అడుగుదాం. దేవుడు సాయం చేస్తాడు. తగ్గించుకోవాలని ఆశ ఉండాలే కానీ దేవుడు తప్పకుండా సాయం చేస్తాడు. అడుగుదాం ప్రభుని. ప్రభువా, నన్ను క్షమించండి. ఇప్పటి వరకు ఏదో ఒక దానిని బట్టి నేను గర్విస్తూ వచ్చాను ప్రభువా, నన్ను క్షమించండి. ఇది మీకు లోపడుతున్నాను. నన్ను మీ బిడ్డగా స్వీకరించి అంగీకరించి తగ్గింపు స్వభావాన్ని నాకు దయచేయండి. మీ స్వరూపంలోనికి మారటానికి నాకు సహాయం చేయండి ప్రభువా అని అడుగుదాం పాదాలు పట్టుకొని. కృప కలిగిన తండ్రి యేసయ్యా, మీకు వందనాలు ప్రభువా. ఏమనైనా ఈ లోకంలో ప్రభువా మా దగ్గర ఏమీ లేనప్పటికీ ఏదో ఉన్నట్టుగా మేము గర్విస్తూ ఉంటాం. అయినా ఈ స్థితి మాకు మీరిచ్చిందే ప్రభువా, ఈ బ్రతుకు మీరిచ్చిందే, ఈ ప్రాణం మీరిచ్చిందే, ఈ ఆరోగ్యం మీరిచ్చిందే, మాకున్నవన్నీ మీరిచ్చినవే ప్రభువా. మీ అనుమతి లేకుండా, మీ చిత్తము లేకుండా మేము ఏది పొందుకోలేదు నాయన, పొందుకోలేము కూడా. అయినా మీరు ఇచ్చిన ప్రతి దానిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం నాయన. మీరు మాకు ఇచ్చిన ప్రతిదీ ఆయన మీ సొత్తే ప్రభువా, మీ సొత్తే. వాటిని బట్టి మేము గర్వించక మిమ్మల్ని బట్టి మేము గర్వించు వారముగా ఉండటానికి మీ కృప దయచేయండి. అని మీకు మేము ఆ ప్రాధాన్యత మా జీవితాల్లో ఇవ్వటానికి మీ కృప అనుగ్రహించండి. అన్నిటికంటే నాయన ఎక్కువగా మిమ్మల్ని ఘనపరచు వారంగా మేము ఉండటానికి మీ కృప దయచేయండి. ఈ లోకంలో మాకున్నవన్నీ ఈరోజు ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు, కానీ మీరు శాశ్వతం నాయన. మీరు మాకు తోడుగా ఉంటే ఈ లోకంలో మేము దేని గురించి భయపడిన అవసరం లేదు, దిగులు పడిన అవసరం లేదు, చింతించిన అవసరం లేదు, ఆందోళన పడిన అవసరం లేదు. ఎందుకంటే సమస్తం మీరే ఇస్తారు. ఆనాడు యోబు సమస్తము పోగొట్టుకున్నప్పుడు యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్థుతి కలుగునుగాక అన్నాడు. నిజమే ప్రభువా, మాకున్నవన్నీ ఈరోజు ఉండొచ్చు, రేపు లేకపోవచ్చు, కానీ మీరు మాకు నిత్యము తోడుగా ఉండే దేవుడుగా ఉన్నారు. నిత్యము కనికరించి కాపాడే దేవుడుగా ఉన్నారు. పోషించే దేవుడుగా ఉన్నారు. ఆదరించే దేవుడుగా ఉన్నారు. ధైర్యపరిచే దేవుడుగా ఉన్నారు. వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇక్కడ ఎవరైనా ప్రభువా తమకున్న స్థితిని బట్టి, స్థాయిని బట్టి గర్వించేవారుగా ఉంటే ప్రభువా దయతో వారిని కనికరించండి. తగ్గింపు స్వభావం వారికి దయచేయండి. మీ స్వరూపంలోనికి మారుటకు నాయన అవకాశం మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఎదుకాలం కూడా ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించమని వేడుకుంటున్నాం. మమ్మల్ని అందరినీ మీ ఆధీనంలో ఉంచుకోరండి. సాతాను బంధకముల నుంచి ప్రతి ఒక్కరిని విడిపించమని వేడుకుంటున్నాం. యేసయ్య అతి పరిశుద్ధ నామములో విన్నపములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.